హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇప్పుడు జడల గురించి చెప్తానన్నాను కదండి. మా ముత్త వేసేది జడలు ఓపికగా. మా అమ్మమ్మ చెప్పాను కదండి, ఒంటి జడ, నాగరం జడ, ఆ తర్వాత 2 జడలు కిందకి వదిలేయడం కానీ లేదంటే పైకి కట్టడం కానీ ఇంతవరకే వేసేది. మరి చిన్నప్పుడైతే కనుక ఆ పైకి కట్టేటప్పుడు ఇలా రౌండ్గా బాల్ లాగా చుట్టేసి పైకి కడతారనమాట. అప్పుడు ఏంటంటే భుజాల దాకా కాదు కదా, చెవు పక్కనే జస్ట్ అక్కడ ఉంటాయి ఆ బాల్స్ లాగా జడ. స్నానం చేసినా కూడా తడవవు. సో మళ్ళీ పైకి కట్టడాలు ఇట్లాంటివి ఏమి ఉండవన్నమాట. అంతవరకు మాత్రమే మా అమ్మమ్మ వేసేది. కానీ మా ముత్తమ్మ వేసేదండి, ఈతాకుల జడని వేసేది. ఆ తర్వాత మా అమ్మ కూడా అంతే, ఈతాకుల జడట, తాటాకుల జడ, పర్సు జడ, తర్వాత మల్లె మొగ్గల జడ, ఏదో రకరకాలు మా అమ్మ అయితే ఎన్ని రకాలు వేసేదేనండి. ఇందాక నేను చెప్పినట్టు ఈ పైకి కట్టకుండా ఎటువైపు అటు కట్టకుండా ఇటు తిప్పి ఇటు కట్టడం, ఈ జడని అటువైపుకి, ఆ జడని ఇటువైపుకి కట్టడం. ఆ తర్వాత 2 జడలు ఒకవైపు మాత్రమే జడ ఉండేసి రెండో వైపు నుంచి ఇలా అల్లిక తీసుకొస్తారండి. చాలా రకాల హెయిర్ స్టైల్స్ వేసేది మా అమ్మ కూడా. అయితే అమ్మ వాళ్ళ దగ్గర అన్ని పూలైతే ఉండేవి కాదు. ఎప్పుడన్నా అమ్మ బాపట్లు వచ్చినప్పుడు మాత్రం అలా అమ్మతో వేయించుకొని వాటిల్లో మా అమ్మ పూలతో కూడా డెకరేట్ చేసేది, చాలా బాగా చేసేది. సో అలాగండి. అలాగే కొప్పులు, నేను కొంచెం 10th ఇంటర్కి వచ్చాక నేను కొప్పులాగా పెట్టేసి అమ్మమ్మని చూసేసి రకరకాలుగా కొప్పులు పెట్టేసుకుని ఆ కొప్పులకి పూలు పెట్టుకునేదాన్ని. ముసలమ్మలాగా ఎందుకే నీకు ఇదే అనేది. బయటికి వెళ్తే కాదులేండి, కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు సెలవుల్లో మాత్రం అలా ట్రై చేసేదాన్ని అనమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ జడలు ఉంటాయి చూసారా, జడలకి మళ్ళీ క్లిప్పులు పెట్టడం ఏమీ ఉండదండి. జస్ట్ అలాగా ఓన్లీ జడలతోనే అంతా మెయింటైన్, చిన్న చిన్న జడలు తీసుకుని పాయలు తీసుకుని అట్లా అల్లేసేసి బ్రహ్మాండంగా వేసేవాళ్ళండి. మా పిన్ని, మా అమ్మమ్మ, మా ముత్త, మా అమ్మ, మా అత్తయ్యలు కూడా బాగానే వేసేవాళ్ళు. అయితే ఇంకొకటి ఏంటంటే కొంచెం మా అమ్మమ్మకి కుప్పెలు ఇష్టం, జడ కుప్పెలు అంటారు చూసారా. పాత రోజుల్లో కుప్పెలు, గంటలు 2 ఉండేవి, జడ గంటలు కూడా ఉండేవి. అయితే మా అమ్మమ్మకి కుప్పెలు ఇష్టం, అందుకని ఆవిడ కుప్పెలు కొనేది, రకరకాల కుప్పెలు. పూసల కుప్పెలతో సహా మొదలుపెట్టి ఏవేవో కొనేది. నాకైతే మాత్రం జడగంటలు ఇష్టం. 3 ఉంటాయండి, జడగంటలు అంటారు వాటిని. వాటికి మళ్ళీ కింద నల్ల కుచ్చు లాంటిది వస్తుందన్నమాట, సిల్క్ టైప్ కుచ్చులు వస్తుంది. మీరు ఇదివరకు రోజుల్లో చూస్తే జయప్రద, శ్రీదేవి గారు, జయసుధ ఇట్లా వీళ్ళందరికీ ఏంటంటే కింద ఇంకా ఇంత పొడుగు, అవి కూడా జానెడు పైన ఉంటాయి, డిస్కో తాళ్ళు లాంటివి వేసుకుని స్టైల్గా ఉండేవన్నమాట. కానీ అలాంటివి కాదు, మా అమ్మమ్మ అస్సలు ఇష్టపడదు. మామూలు గంటలు అనమాట. పైనేమో ఇలా గంట షేప్లో ఉంటుంది, దాని లోపలికి ఇలాగా నల్ల పట్టుతాడు, కుచ్చుతాడు అంటారు దాన్ని, అది ఉంటుందన్నమాట. పట్టుతాడులాగా సిల్కీగా ఉంటుంది. హెయిర్ కాదు అది, జస్ట్ అది, దాన్నే జడగంటలు అంటారు. నాకు ఇష్టమని మా అమ్మమ్మ గోల్డ్తో కూడా చేపిద్దాం అనుకుంది, కానీ జడగంటలకి వద్దమ్మమ్మ అని చెప్పేసి అన్నాను. నేనేంటంటే దాని బదులు బుట్టలు చేపించుకున్నాను అనమాట. సో ఈ జడగంటలు, జడ కుప్పెలు ఎంతమంది వేసుకున్నారు, ఎంతమందికి ఇష్టం, ముఖ్యంగా కుప్పెలు ఎంతమంది వేసుకున్నారు మెన్షన్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.